హలో అందరికీ. నేను బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. ఈ 2 డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో కిందన ఇది బ్రేక్ అయ్యే వరకు నేను బుల్లిష్ సైడే ఉంటాను. బేరిష్ సైడ్‌కి చూడను అని చెప్పి. ఇది హయ్యర్ టైమ్ ఫ్రేమ్ డిమాండ్స్ అనమాట. అందుకని. సో, ఆల్రెడీ ఇది బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని తీసేస్తున్నాను. అండ్ ఇది హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో హిడెన్ పిఐ. సో, దీన్ని అందుకే హైలైట్ చేసి ఉంచాను. అండ్ మార్కెట్లో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కూడా లాస్ట్ వీడియోలో మ్యాక్స్ టు మ్యాక్స్ 150 ఆర్ 250 పాయింట్స్ మాత్రమే ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే రీజన్ సింపుల్. చూడండి, లైక్ 31st జూలై ఇది మంత్ ఎండ్ అండ్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ రోజు కాబట్టి షార్ట్ కవరింగ్ అయింది. సో, దానివల్ల ఇలా మూమెంట్ వచ్చింది అనుకుందాం. వన్ సైడ్ ర్యాలీ అండ్ చేంజ్ ఆఫ్ రేటర్ చేసింది కూడా ఫేక్ చేంజ్ ఆఫ్ రేటర్ అనుకుందాం. బట్ ఇదంతా జరిగింది ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ డిమాండ్ నుంచి కదా. సో, ఇక్కడ ఏదైతే బుల్ రన్ వచ్చిందో ఆ బుల్ రన్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవ్వాలంటే చాలామంది ఏమనుకుంటారు, ఈ బుల్ రన్ వచ్చింది చేంజ్ ఆఫ్ రేట్ అయింది, ఇక్కడ మధ్యలో నుంచి ఎక్కడైనా డిస్కౌంట్స్ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ నుంచి ఈ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్లో కూడా డిస్కౌంట్ నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటాం. సో, వాళ్ళందరినీ బయటికి తీస్తారు. సో, ఇప్పుడు పెండింగ్ లిక్విడిటీ ఎవరి దగ్గర ఉంది? పెండింగ్ లిక్విడిటీ చూస్తే సెల్లింగ్ సైడ్ ఉంది కదా పైన. సెల్లర్స్ ఎవరైతే సెల్ చేస్తారో వాళ్ళ లిక్విడిటీ పెండింగ్ ఉంది. బయర్స్ని బయటికి తీస్తారు. సో, మార్కెట్ అవలుగా బీరిష్ అని అందరికీ కనిపిస్తుంది. సో, మార్కెట్ కంటిన్యూ చేయాలి. అండ్ ఇదంతా ట్రెండ్ అండ్ లిక్విడిటీ మీకు కనిపిస్తుంది కదా. సో, లిక్విడిటీ ఎక్కువ శాతం ఉండేది సెల్లర్ సైడ్దే. సో, సెల్లర్ సైడ్ లిక్విడిటీ హంట్ చేయాలి కాబట్టి నేను మార్నింగ్ ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా. దానికి లాజిక్ ఆల్రెడీ మీకు నిన్నటి వీడియోలో మెన్షన్ చేశాను, డిమాండ్ నుంచి కంటిన్యూ చేయాలని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి, మార్కెట్ మూమెంట్ అయింది. ఇక్కడ ఓపెనింగ్ అయిన తర్వాత మార్నింగ్ ఫాలో అయిన తర్వాత నుంచి చెప్తున్నాను. మార్నింగ్ ఓపెనింగ్ అయిన తర్వాత బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేశాక కంటిన్యూ చేస్తూనే ఉంది. సో, ఇక్కడ మేజర్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత ఒక ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసింది. ఆ ఇండ్యూస్మెంట్ని అంటే లైక్ బ్రేక్ చేసిన తర్వాత మెయిన్ మనకి ఇక్కడి నుంచి కదా బయాస్ వచ్చారు. సో, అక్కడికి వచ్చిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఎందుకంటే ఎప్పుడు స్ట్రక్చర్ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్లో రివర్సల్ అనేది వస్తుంది. అంటే రీటెస్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. సో, ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ టార్గెట్ ఏంటనేది నేను 15 మినిట్స్లో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒక ఇండ్యూస్మెంట్ని బ్రేక్ చేయడం, ఇంటర్నల్ ఇండ్యూస్మెంట్. బట్ ఇది స్ట్రక్చర్ బ్రేక్ చేసే ముందు కూడా మనకు ఒక బుల్ రన్ ఇచ్చింది. సో, ఇక్కడ ఒక సప్లై ఉంది, మైనస్ సప్లై. దాన్నే హోల్డ్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అవుతుంది. సో, ప్రజెంట్ అయితే నేను ఈ లెవెల్, ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయితే నేను నాకు ప్రాఫిట్ని బుక్ చేసుకుంటాను ఎంతైతే అంత. బట్ ఇక్కడ నెగిటివిటీ ఏంటంటే మార్కెట్లో ఓకే, ఈ సప్లైని హోల్డ్ చేసిన తర్వాత అంటే ఇది చూసారు కదా, మేజర్ స్ట్రక్చర్ బ్రేక్ చేసిన తర్వాత ముందు ఇది ఒక పుల్ బ్యాక్ వచ్చింది. సో, అదొక మనకి స్ట్రాంగ్ సప్లై అనమాట. ఇప్పుడు అంటే సప్లై టు డిమాండ్, డిమాండ్ టు సప్లై మాట్లాడుకుంటాం కదా, అలాగా ఇక్కడ డిమాండ్ టు సప్లై కన్వర్ట్ అయింది. సో, అది ఇప్పుడు హోల్డ్ చేసింది. అండ్ హోల్డ్ చేసిన తర్వాత ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసింది. అంటే గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. అంటే ఒక వీక్నెస్ చూపించింది బయర్స్ది. బట్ మేజర్ స్ట్రక్చర్ బయర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో, ఇది బ్రేక్ అయితే కానీ నేను నెగిటివ్ సైడ్కి చూడను. ఓకేనా, అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ అయితే కానీ. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మన ఫస్ట్ టార్గెట్ ఈ లోన్ బ్రేక్ చేయడం, ఏదైతే ఈరోజు లో ఉందో దాన్ని బ్రేక్ చేయడం. అండ్ సెకండ్ టార్గెట్ దీన్ని మిటిగేషన్ చూద్దాం. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ కాబట్టి నేను దీన్ని బ్రేక్ ఇప్పుడు అవ్వాలని చెప్పి అనుకోవట్లేదు, అవుతుందని చెప్పి. సో, చూద్దాం. ఇక్కడైనా ఇంకో ఎంట్రీ దొరికితే సెల్లింగ్ సైడ్కి ఆర్ ఎల్స్ బయింగ్ సైడ్కి వెయిట్ చేద్దాం. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ సప్లై. అండ్ ఇక్కడ నుంచి ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసిన తర్వాత అంటే లోవర్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ రేట్ చేసింది. అండ్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఇన్ కేస్ కొద్దిగా రిస్క్ తీసుకొని కౌంటర్ సైడ్ తీసుకోవాలనుకుంటే ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇది నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే నా ఎక్స్టర్నల్ లిక్విడిటీ అంతా పైన ఉంది. బట్ జస్ట్ ఇది నాలెడ్జ్ పర్పస్గా చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఒక వీక్నెస్ ఆల్రెడీ మీకు కనిపించింది కాబట్టి 15 మినిట్స్ది ఎక్స్టర్నల్ లెగ్ ఇక్కడ సెల్లర్స్ స్టాప్ చేయడానికి వచ్చారు కాబట్టి ఈ సెల్లర్స్ని ప్రాఫిట్ అంటే ఈ బయర్స్ హోల్డ్ చేయాలి. సో, నేను మినిమం అయితే టార్గెట్ ఈ డిమాండ్కి మిటిగేషన్కి అని చెప్పి ఈ విధంగా ఇక్కడ తీసుకుంటాను. అండ్ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ సేమ్ ఇక్కడ ఏ సినారియో అయితే మనకి ఎంట్రీకి దొరికిందో ఇలాంటిది ఇక్కడ దొరికితే నా మేజర్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయడానికి అని చెప్పి తీసుకుని మార్కెట్ని వెళ్తాను. అండ్ ఇది ఓన్లీ జస్ట్ ట్యాప్ చేసి వచ్చింది సప్లైని. సో, నేను స్ట్రాంగ్ అని చెప్పి అనుకోవట్లేదు. మేబీ ఇక్కడ హోల్డ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి మంచిగా మిటిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇలాంటిది ఏదైనా ఎంట్రీ దొరికితే అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఈ లోన్ బ్రేక్ చేయడానికి. ఏవైనా దాని పర్స్పెక్టివ్ బట్టి మనం మూవ్ చేసుకుందాం గ్రాప్ చేయడానికి. సో, ఇక్కడ ఆల్మోస్ట్ మన టార్గెట్ దగ్గరికి వచ్చింది. అండ్ మనం తీసుకునే రీజన్ ఆల్రెడీ మీకు చెప్పాను, వీక్నెస్ ఎక్కడ చూపించింది ఎక్కడ లేదని చెప్పి. అండ్ మెయిన్గా లిక్విడిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే లిక్విడిటీ చాలా ఉంది. లైక్
కంటిన్యూస్ ఇక్కడ త్రిబుల్ బాటమ్ ఈక్వల్ లోస్ ఈవెన్ అనుకోండి, ఇక్కడ చాలాసార్లు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తుందని అందరూ ఇక్కడ పెండింగ్ అంటే బయింగ్ చేసిన వాళ్ళు అందరూ స్టాప్ లాస్ ఇక్కడ కింద ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు స్టాప్ లాస్ హంట్ చేయడానికి వస్తున్నారు. అండ్ వచ్చినప్పుడు కూడా చూడండి ఇదంతా ట్రెండ్ లైన్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. సో ఇది కూడా సెల్లింగ్ సైడ్కి ఒక లిక్విడిటీయే. బట్ లిక్విడిటీ ఉంది కదా అని చెప్పి మనం ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి సెల్ ఆర్ బై చేయలేము. ఇక్కడ లిక్విడిటీ క్రియేట్ అయింది, బట్ స్ట్రాంగ్ మనకి డిమాండ్ ఇది 15 మినిట్స్ స్ట్రక్చర్ ప్రకారం ఇది మనకి ఒక డిమాండ్. ఓకే, ఈ డిమాండ్ బ్రేక్ అయితేనే నేను రివర్సల్ ట్రేడ్కి ఆలోచిస్తాను. ఏదైతే మార్నింగ్ తీసుకున్న ట్రేడ్ నేను ఇక్కడ ఎగ్జిట్ చేస్తాను, అప్పటి వరకు నేను ఇక్కడ హోల్డ్ చేస్తాను. అండ్ సేమ్ సినారియో ఇక్కడ ఏదైతే మనకి సెల్లింగ్కి దొరికిందో ఇక్కడ నుంచి బయింగ్కి దొరికితే ఇది ఆల్రెడీ డిమాండ్ కాబట్టి ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేస్తాను ఈ హైని బ్రేక్ చేయడానికి. సో వెయిట్ చేసి చూద్దాం ఎంట్రీ అనేది దొరుకుతుందా లేదనేది. సో మనది ఈ టార్గెట్ అనేది హిట్ అయింది. సో దీన్ని ఎగ్జిట్ చేస్తున్నా ప్రజెంట్ అయితే. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఫెయిల్యూర్ అనేది చూపించింది బయ్యర్ సైడ్ది. సో ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్న డైరెక్ట్ ఎంట్రీ ఈ లోన్ బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకుందాం మనం, ఎందుకంటే ఇది ఒకటే స్ట్రక్చర్ ప్రకారం మనకి ఇచ్చిన ఒక లైక్ డిమాండ్ అనేది. సో ఇది ఫెయిల్ అయింది అండ్ ఇది లో బ్రేక్ చేస్తుంది ఇప్పుడు. సో మీకు లైవ్లోనే చూపించాను ట్రేడ్స్ ఎలా తీసుకోవాలనేది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఎటువంటి ట్రేడ్స్లో ఇప్పుడు లేను. ఇన్ కేస్ మనం ఎంట్రీ తీసుకుంటే ఎలా ఇప్పుడు ఇది ఆల్రెడీ ఫెయిల్ అయింది కాబట్టి ఇది మనకి సప్లై కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకుందాం సెల్లింగ్ సైడ్కి. సో సెల్లింగ్కి మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్ లో కానీ బ్రేక్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాం సెల్లింగ్ సైడ్కి. ఓకే, ఇది నార్మల్గా అగ్రెసివ్ ట్రేడ్ అయితే ఈ విధంగా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ నేను సేఫ్ ఎంట్రీ తీసుకుంటాను ఈ లో బ్రేక్ అయిన తర్వాత. బట్ మీకు చూపిస్తున్నాను అగ్రెసివ్ ట్రేడ్ చేసినప్పుడు కూడా ఎలా చేయాలని చెప్పి. ఇది చూద్దాం. అండ్ మనం సేఫ్ ఎంట్రీ అయితే ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ తర్వాత తీసుకుందాం, వెయిట్ చేద్దాం. సో అగ్రెసివ్ ట్రేడ్ ఏదైతే తీసుకున్నామో అది ఫెయిల్ అయింది, అందుకే సేఫ్ ఎంట్రీ నేను తీసుకుందామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. ఎప్పుడు ఒక సప్లై ఆర్ డిమాండ్కి వచ్చిన తర్వాత ఆ ప్రీవియస్ క్యాండిల్ హై ఆర్ లో బ్రేక్ చేసిన తర్వాత, లైక్ ఇప్పుడు మనం సెల్లింగ్ సైడ్ చూస్తున్నాం కాబట్టి లో బ్రేక్ చేయడానికి అండ్ బయింగ్ సైడ్ చేసినప్పుడు హై బ్రేక్ చేయడానికి వెయిట్ చేయాలి. సో అప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకుంటే ఎక్కువ ప్రాబబిలిటీస్ ఉన్నాయి సక్సెస్ అవడానికి. సో వెయిట్ చేద్దాం, ఎంట్రీ ఏమైనా దొరికితే చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయింది, బట్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవట్లేదు ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి కనెక్టెడ్ లేదు. సో నేనైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోవట్లేదు. ఈవెన్ ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ అయ్యి లోపల ఏదైతే ఉందో అది మనకు ప్రీమియంలో కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఒక సప్లై ఉంది. సో ఈ సప్లైలో ఎక్కడైనా రిజెక్షన్ వచ్చి ఈ విధంగా క్యాండిల్ లో బ్రేక్ అయితే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. సో చూద్దాం ఎంట్రీ వస్తుందో లేదనేది. బట్ ఇక్కడ ఒక చిన్న రీజన్తో అయితే మనం తీసుకోవచ్చు. మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నట్టయితే మనం ఆల్రెడీ ఇప్పుడు ప్రీమియంలో నడుస్తున్నాం అండ్ ప్రీమియంలో ఉన్న తర్వాతే రిజెక్షన్ అనేది వచ్చింది. సో ఈ ఫెయిల్యూర్ అయింది. సో అది ఒక్క రీజన్తోనే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. బట్ నేను కొద్దిగా హై ప్రాబబిలిటీ కోసం వెతుకుతున్నాను. చిన్న రిస్క్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ, బట్ నేనైతే ఇక్కడి నుంచే తీసుకుందాన్ని. ప్రీమియంలో కొద్దిగా ఇంకా లోపల వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా ఎంట్రీ ఇస్తే అంటే సప్లై కూడా కలిసి వస్తుంది కదా, 2-3 సినారియోస్ కలిసి వస్తే అప్పుడు మనం ఇంకా ప్రాబబిలిటీస్ పెరుగుతుంది అవి. అందుకని చెప్పి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవట్లేదు. ఓకే, సో ఇక్కడ ఎక్కడ మనకి ఎంట్రీ ఇవ్వలేదు, డైరెక్ట్గా ఫెయిల్యూర్ అయింది సప్లైది. సో అందుకే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. లైక్ ప్రీమియంలోకి వచ్చిన తర్వాత కూడా ఆటో ఫ్లో చేంజ్ అయిందని చెప్పి నేను ఇక్కడ ఎంట్రీ అందుకే తీసుకోలేదు. ఒక విధంగా మనది డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇదంతా ఒక బయింగ్ జోన్ కదా, అందుకే ఆలోచిస్తూ ఉన్నాను ఏదైనా ఒక స్ట్రాంగ్ సప్లై దొరుకుతుంది. ఇదంతా లిక్విడిటీ కూడా ఫామ్ చేస్తుందని చెప్పి మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. జస్ట్ ఇక్కడ లో లైక్ నేను ఇక్కడ ఉన్న లిక్విడిటీ గ్రాప్ చేయడానికి అని చెప్పి వస్తుంది అనుకున్నా అండ్ ఈ డిమాండ్ హోల్డ్ చేస్తే నేను పైకి తీసుకుందాం అనుకున్నా. బట్ అందుకే టార్గెట్ నేను దీన్ని ట్యాప్ చేయడానికి అండ్ మిటిగేషన్ ఒక 50% అని చెప్పి పెట్టుకున్నా. అది టార్గెట్ హిట్ అయింది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్కి నేను ఏం చూడలేదు అండ్ సెల్లింగ్కే చూస్తున్నాను, ఎందుకంటే ఇది బ్రేక్ అవ్వకుండా ఉండుంటే బాగుండు. ఇది ఫెయిల్యూర్ ఒక విధంగా సెల్లర్స్ది, బయ్యర్స్ది. అందుకే నేను సెల్లింగ్ సైడ్కే వెయిట్ చేస్తున్నా. ఇన్ కేస్ ఈవెన్ ఇక్కడి నుంచి కూడా నాకు సెల్లింగ్ అయినా దొరికితే నేను సెల్లింగ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మన సప్లై ఓన్లీ జస్ట్ ట్యాప్ చేసింది. సో మిటిగేషన్ ఇంకా అవ్వలేదు. సో ప్రాపర్గా మిటిగేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇన్ కేస్ ఫెయిల్యూర్ అయితే నేను అక్కడి నుంచి సెల్ చేస్తాను. నేను ఇక్కడ ఒక సెల్లింగ్ తీసుకుంటున్నాను ఎక్స్ట్రీమ్లోకి ఇక్కడ ఈ రేంజ్లో నుంచి అండ్ స్టాప్ లాస్ దీని మీద పెట్టుకుంటా ఇప్పుడు ఏదైతే ఉందో. లేదంటే ఫేర్ వాల్యూ గ్యాప్ని ఇంకా మిటిగేషన్కి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేను ఎంట్రీ తీసుకున్నా సెల్లింగ్కి అండ్ కంటిన్యూ చేస్తాను లోవర్ లోన్ బ్రేక్ చేయడానికి. ఓకే, ఈ లోవర్ లోన్ బ్రేక్ చేయడానికి నేను కంటిన్యూ చేస్తాను. వెయిట్ చేద్దాం టార్గెట్ హిట్ అవుతుందో లేదని. నేను ఇక్కడ తీసుకునే సెల్లింగ్ జస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్లో సెల్లర్స్ది అంటే హిడెన్ పియర్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి అందుకని నేను ట్రేడ్ తీసుకున్నా. ఈవెన్ ఇది ఫెయిల్ అయినా పైన ఏదైతే నాది ఇంకా అన్మిటిగేటెడ్ జోన్ ఉందో నేను ఇక్కడి నుంచి కూడా సెల్ చేస్తాను, ఇక్కడి నుంచి కూడా సెల్ చేస్తాను ఇన్ కేస్ ఇలాంటి సెటప్ దొరుకుతాయి. సో సెల్లింగ్కి నేను ఇప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉన్నాను
ఎందుకంటే మెయిన్ రీజన్ ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇది బ్రేక్ అవ్వకుండా ఉండాల్సింది బయ్యర్ సైడ్ది. సో ఇది బ్రేక్ అవడమే వీక్నెస్ కనిపించింది నాకు బయింగ్ సైడ్కి. అండ్ ఇది ఏదైతే వచ్చిందో ఇది జస్ట్ ఒక ఫేక్ మూమెంట్ వచ్చింది బయింగ్ సైడ్. సో నేనైతే ఇక్కడ నుంచి సెల్లింగ్కే ఉంటాను. అండ్ ఇది ఆల్రెడీ 200 పాయింట్స్ గ్రాప్ చేద్దాం. సో వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ హిట్ అవుతుందో లేదో. సో దీనికోసమే నేను వెయిట్ చేశాను. చూసారా స్నైపర్ ఎంట్రీ ఎంత బాగా వచ్చిందో. ఆల్మోస్ట్ ఇప్పటికే 100+ పాయింట్స్ రన్నింగ్లో ఉంది. సో ఈజీగా ఈ లోవర్లో ఈజీగా బ్రేక్ చేస్తుంది ఇప్పుడు. సో వెయిట్ చేద్దాం టార్గెట్ హిట్ అవుతుందో లేదో అనేది. మీకు లైవ్లోనే 2 అప్డేట్స్ ఇచ్చాను సెల్లింగ్ సైడ్కి. అండ్ ఈవెన్ ఈ బయింగ్ నేను పట్టుకోకపోవడానికి రీజన్ కూడా అదే. ఇది ఫెయిల్ అవ్వడమే, ఈ డిమాండ్ ఫెయిల్ అవ్వడం మెయిన్ రీజన్. సో వెయిట్ చేద్దాం టార్గెట్ హిట్ అయ్యే వరకు. సో ఇక్కడ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో, కొద్దిగా సైడ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేయడానికి మళ్ళీ పైకి వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ ఇస్తే మళ్ళీ మనం ఇక్కడ రీఎంట్రీ తీసుకోవచ్చు. అది కూడా అలాగే ఒకసారి చూపిస్తాను ఇన్ కేస్ మనకి ఎంట్రీ ఇస్తే. సింపుల్ ఇక్కడ కూడా ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాం. అండ్ టార్గెట్ సేమ్ అదే రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నాం అంతే. టార్గెట్ ఏదైతే ఉందో దీన్ని లో బ్రేక్ చేయడం, అదే ఎంట్రీ అదే టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, సో ఇక్కడ లో బ్రేక్ చేసింది క్యాండిల్ది. సో మళ్ళీ మనం రీఎంట్రీ తీసుకుందాం. స్టాప్ లాస్ దీని మీదే పెట్టుకుందాం. ఆల్రెడీ ఫేర్ వాల్యూగా ఫిల్ చేసింది కాబట్టి ఇక్కడ ఈ విధంగా స్టాప్ లాస్ పెట్టుకొని మళ్ళీ రీఎంట్రీకి అయితే ఇక్కడ ప్లాన్ చేసుకుందాం. సో ఫస్ట్ది 1:7 అండ్ సెకండ్ ఎంట్రీది 1:5. ఓకే, అండ్ ప్రీవియస్కి ఇంతకు ముందు తీసింది 1:2 ఆల్మోస్ట్. సో ఈ 3 ఎంట్రీస్ మనం తీసుకున్నాం. సో రన్నింగ్లో ఉంది, చూద్దాం. ఈవెన్ ఇన్ కేస్ ఇది స్టాప్ లాస్ హిట్ అయినా మనం యాక్చువల్లీ స్టాప్ లాస్ అయితే ఈ స్వింగ్ పైన పెట్టుకోవాలి. బట్ నేను ఆల్రెడీ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఫిల్ చేసింది కాబట్టి ఇక్కడ ఆర్డర్స్ ఫుల్ఫిల్ అయిపోయింది. సో రీజన్ లేదు పైకి వెళ్ళడానికి, అందుకని నేను స్టాప్ లాస్ అంత పెద్దది పెట్టుకోలేదు. బట్ ఇన్ కేస్ ఈ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఇక్కడ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో పైన అక్కడి నుంచి కానీ మళ్ళీ ఫెయిల్యూర్ అయితే నేను మళ్ళీ రీఎంట్రీకే ప్లాన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆర్డర్స్ అనేది ఫేర్ వాల్యూగా పూర్తిగా ఫిల్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు చూస్తే ఫేర్ వాల్యూగా ఫుల్గా ఫిల్ చేసి అండ్ మనం ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో దాన్ని మిటిగేట్ చేసింది, ఇప్పుడు ట్యాప్ చేసింది. సో ఈవెన్ ఇప్పుడు ఇన్ కేస్ ఈ లో బ్రేక్ అయితే ఈ రెడ్ క్యాండిల్ లో ఏదైతే ఉందో 210ది ఆ లో బ్రేక్ అయితే మనం తీసుకునే ఎంట్రీ ప్రాపర్ ఎంట్రీ అని చెప్పేసి హోల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఫైనల్గా చూసింది బయర్స్ది లో బ్రేక్ చేసిన తర్వాత. సో మనం ఏదైతే తీసుకున్నామో అది సేఫ్ ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తుంది మార్కెట్ అనేది ఫాల్ చేయడానికి అని చెప్పి ఇక్కడ ఒక వీక్నెస్ చూపిస్తుంది. సో ఇంకా హోల్డ్ చేద్దాం టార్గెట్ రీచ్ అయ్యే వరకు. ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది మనం ఇచ్చాం, చాలాసేపు ఇక్కడ కన్సోలిడేట్ అయింది అండ్ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచే మార్కెట్ అనేది కింద ఫాలో అవ్వాలి. బట్ ఇక్కడ ఫెయిల్యూర్ అయిన తర్వాత మనం యాక్చువల్లీ తీసుకున్నది ఏంటి, ఈ డిమాండ్ని బ్రేక్ చేయడానికి వచ్చిన సెల్లర్స్ వీలు. సో ఈలోకి స్పాన్సర్ సప్లై, అండ్ ఈ స్పాన్సర్ సప్లై ప్రీవియస్గా వేరే ఫ్లిప్తో మిటిగేట్ అయ్యి ఉంది. సో ఇది ఒక స్ట్రాంగ్ అని చెప్పేసి నేను ఇక్కడ నుంచి సెల్లింగ్ అనేది చేశాను. అండ్ బట్ ఇక్కడ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి నేను ఇక్కడ ఎంటర్ తీసుకున్నాను. బట్ ఇంకా మన సప్లై అనేది ఇంకా పైన ఉంది. ఇన్ కేస్ ఈ కంప్లీట్ లెగ్లో ఇక్కడ మనం ఫెయిల్ అయ్యాం కాబట్టి ఇదైతే మన రన్నింగ్లో ఉంది. ఈవెన్ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయినా పైన ఉన్న ఈ సప్లై మాత్రం వర్క్ చేయాలి కంటిన్యూ చేయడానికి, మార్కెట్ని లోవర్ లోన్ బ్రేక్ చేయడానికి. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకా 1 hour ఉంది మార్కెట్ క్లోజ్ అవడానికి. ఈ లోపల మన టార్గెట్ రీచ్ అవుతుందో లేదనేది. ఇలాంటి కేసు చాలా రేర్గా అవుతుంది స్టాప్ లాస్ హిట్ అవ్వడం అనేది. అండ్ ఇందుకు అనేది లిక్విడిటీ ఇంకా పూర్తిగా జనరేట్ అవ్వలేదు, అందుకని లిక్విడిటీ తీసుకోవడానికి మాత్రమే పైకి వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి మార్కెట్ అనేది ఈ లెవెల్లో లైక్ ఇక్కడ ఆల్మోస్ట్ దీని మీద ఇక్కడ కానీ ఈ 10 secondsలో క్యాండిల్ ఏమైనా క్లోజ్ అయ్యి ప్రీవియస్ రెడ్ క్యాండిల్ హై కానీ బ్రేక్ చేసినట్టయితే ఇక్కడ ఉన్న అందరిది ఫెయిల్యూరే, సెల్లర్స్ అందరిది ఫెయిల్యూరే. అండ్ మనం ఏదైతే అనుకున్నామో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ మీద ఆల్రెడీ మనకి సప్లై ఉంది కదా, అక్కడి వరకు మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో మార్కెట్ అనేది కిందనే క్లోజ్ అయింది. సో నేనైతే ఇంకా హోల్డ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక సెల్లర్ది స్ట్రెంత్ ఇంకా కనిపిస్తుంది. క్యాండిల్తో కానీ అది విక్తో కానీ క్లోజ్ అయ్యి ఉంటే అప్పుడు ఫెయిల్యూర్. ఈవెన్ ఇప్పుడు ఇది బయ్యర్స్ ఫెయిల్యూర్ ఆల్రెడీ. సో ఇది జరిగిందంతా మ్యానిపులేషన్ మాత్రం జరుగుతుంది. సో చూద్దాం అనుకునేటట్టు అవుతుందా లేదంటే ఆల్రెడీ మన సప్లైకి వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయనేది. ఓకే, సో మార్కెట్ ఆల్మోస్ట్ కన్సోలేషన్లో ఉండిపోయింది. నాకు తెలిసి ఇంకా మార్కెట్ అంత బేగా మూమెంట్ ఏం రాదు. ఆల్మోస్ట్ ఇంకొక 10-20 minutes ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. మ్యాక్స్ అయితే ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి అయినా రియాక్ట్ అవ్వాలి, లేదంటే మన ప్రీవియస్ సప్లై ఏదైతే ఉందో అది కూడా ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి అయింది కాబట్టి మనం ఏదైతే అన్మిటిగేటెడ్ జోన్ ఇంకా పెండింగ్ ఉండిపోయిందో స్పాన్సర్ సప్లై అని రాశానో ఏదైతే కాజ్ అయిందో ఈ డిమాండ్ బ్రేక్ చేయడానికి
అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫేర్వెల్గా ఫిల్ అయిన తర్వాత కూడా మార్కెట్ పడట్లేదని అంటే మార్కెట్కి ఇంకా లిక్విడిటీ కావాలి. సో ఇక్కడున్న సెల్లర్స్కి, ఇక్కడున్న ఏదైతే సెల్లర్స్ ఉన్నారో అందరిని బయట తీసుకుని వెళ్ళాక అప్పుడు మూమెంట్ రావచ్చు. సో వెయిట్ చేసి చూద్దాం. ఇన్ కేస్ ఎండ్ ఆఫ్ ది సెక్షన్కి ఇది కానీ హిట్ అంటే టార్గెట్ కానీ రీచ్ అవ్వకపోతే రేపటికి నేను బీటీఎస్టీకి పీ సైడ్ హోల్డ్ చేసి ఉంచుతాను, ఏదైతే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం దాన్ని. ఓకే.